నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. ఉత్తరవాహిని పరమ పవిత్రం. మహాశివరాత్రి నాడు వరాహ నది ఉత్తరవాహినిలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందుకే ఉత్తరవాహిని వద్ద శివరాత్రి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగంతో ఉత్తరవాహినిని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన శాసనసభాపతి భక్తుల పుణ్యస్థానాల కోసం రావణాపల్లి రిజర్వాయర్ నుంచి 2 రోజుల ముందే తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నదీ తీర వద్ద వైద్య, అగ్నిమాపక పోలీసులు ప్రహార ఉంచాలని సూచించారు. ఉత్తరవాహినిలో అత్యంత వైభవంగా గంగా హారతి ఇప్పించనున్నామని, ఇందుకోసం అన్నవరం దేవస్థానం నుంచి 5 వేద పండితులు వస్తారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. శివరాత్రి జాగరణ తర్వాత శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు అన్నపూర్ణ, అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచితంగా అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా, మరి శివరాత్రి అంటే మీకు తెలుసు, శివుడికి ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు. మన హిందువులందరికీ కూడా ఇది ఒక పండగలా చేసుకునే రోజు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అంచేత మనం ఈ ఉత్తరవాహిని చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి, స్థలం కాబట్టి, ఇక్కడే చాలామంది నాకు తెలిసిన గురించి కూడా శివరాత్రి జాగరణ ముందు ఉదయమే వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మరి జాగరాలు చేసి పూజలు చేసుకోవడం మనకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ. అంచేత భక్తులు చాలామంది వస్తూ ఉంటారు చాలా ప్రాంతాల నుంచి ఉత్తరవాహినికి, మన స్థలానికి. అంచేత వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లతో, ముఖ్యంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మన మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇవాళ సమావేశమై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ఇవాళ సమావేశం రావడం జరిగింది. ఇప్పుడు చూసారు అన్నీ ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా స్నానాలు చేయడం కోసం, ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. రెండవది ఏంటంటే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా పొరపాటు జరగకుండా చూడడం కోసం పోలీసుని, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ రాత్రి కరెంటు పోకుండా చూడడం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. రెండవది వచ్చిన భక్తులకి సౌకర్యార్థం ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వాటర్ లెవెల్ ఇప్పుడు మనకు ఉత్తరవాహిలో ఉన్న వాటర్ లెవెల్ సరిపోదు. అంటే పాత నీరు అంతా వదిలేస్తున్నాం గేట్ల నుంచి. తర్వాత గేట్లు మూసిన తర్వాత రావణాపల్లి రిజర్వాయర్ నుంచి 2 రోజుల ముందు వాటర్ రిలీజ్ చేస్తాం. ఆ ఫ్రెష్ వాటర్ మళ్ళీ దీంట్లోకి వస్తుంది. ఆ ఫ్రెష్ వాటర్లో గేట్లు మూసేసి ఇక్కడ స్టాక్ పెట్టి స్నానాలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, చైర్మన్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఇలాగ అన్ని కార్యక్రమాలు ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి. అలాగే రాత్రి జాగారం ఉంటారు చాలామంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. ముసలి వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడే ఒక డాక్టర్ని, ఒక 3-4 నర్సులని, ఒక అంబులెన్స్ కూడా పెట్టి, అంటే రాదు దేవుడి దేవాళ్ళు రాదు నాకు తెలుసు, ఇప్పుడు అటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకని ముందు జాగ్రత్త కోసం ఒక అంబులెన్స్ కూడా పెట్టుకున్నాను నేను. ఇవన్నీ చూసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఈ సందర్భం చేస్తూ, అలాగే నర్సీపట్నం కానీ బలిఘట్టం పెద్దలందరూ కూడా దీన్ని పర్యవేక్షణ చేసి బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కొంతమంది నర్సీపట్నం కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉదయం జాగారం చేసిన తర్వాత ఆ ఉదయం తెల్లవారుజాముని కొంతమంది భక్తులు టిఫిన్లు కూడా పెడుతూ ఉంటారు, ఎవరికి తోచింది వాళ్ళు. అలాగే నేను కూడా అన్నపూర్ణ అమ్మవారు అక్షయ పాత్ర భోజనాలు పెడుతుంటారు కదా, వాళ్ళ చేత టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాను.
అలాగే ఎవరైనా భక్తులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్యాంటీన్ లాగా స్టూలు పెట్టుకొని వచ్చిన భక్తులకి వాళ్ళు తోచింది వాళ్ళు పెట్టుకోవచ్చు, దానికి ఏం అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే ఫ్రెష్గా ఉండాలి, ఫుడ్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి. మళ్ళీ ఫుడ్ తినేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది పడకూడదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కాఫీ టిఫిన్లు కూడా ఉదయం జాగారం అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఉదయం పెట్టడం కోసం ఆ సత్యనారాయణమూర్తి టెంపుల్ పక్కన స్థలం ఉంది, ఆ స్థలంలో పెట్టుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఒక సత్యనారాయణ స్వామి గుడి ఉంది మనం కట్టాం. అన్నవరం దేవస్థానం వాళ్ళు మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అన్నవరం దేవస్థానం నుంచి కూడా బ్రాహ్మణ్స్ రమ్మన్నారు, ఒక 5 వస్తున్నారు. ఇక్కడ ఆరతి గంగా ఆరతి ఇచ్చినట్టు ఉత్తరవాహిని కూడా ఆరతి ఇవ్వాలని పెట్టాను. దానికి ఇంతకుముందు మన లోకల్ పంతులుగా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా అన్నవరం దేవస్థానం పండితులు కూడా వచ్చి గంగా హారతి ఇవ్వమని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా 5 వస్తున్నారు ఆ సాయంత్రం హారతి ఇవ్వడానికి. ఇటువంటి మంచి కార్యక్రమాలు పెడతాం కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరునితో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అందరినీ కూడా. అయితే అందరినీ కోరేది ఏంటంటే క్రమశిక్షణతో, ఇదే మెయిన్ రోడ్డుకి లోపల ఉంది కాబట్టి చీకటిగా ఉంటుంది కాబట్టి రోడ్డు అంతా కూడా లైటింగ్ పెడతాం, హెడ్ లైట్స్ ట్యూబ్ లైట్లు పెడుతున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది, రోడ్ల మీదుగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే బలిఘట్టం నర్సీపట్నం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటున్నాను. అలా ప్రెస్ వారు కూడా ఇంకా మనకు టైం ఉంది, 15 వరకు టైం ఉంది. కొంచెం పబ్లిసిటీ ఇచ్చి సోషల్ మీడియాలో కానీ మన మీడియాలో కానీ పేపర్ ద్వారా కానీ కొంచెం మనం ఈ ఏర్పాటు అని చెప్పగలిగితే ఆడవాళ్ళు ఎక్కువగా దీంట్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు అనుకూలంగా పబ్లిసిటీ కూడా చేయవలసిన అవసరం ఉంది. దానికి మీ ప్రెస్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను. ఇప్పుడు 5-6 డిపార్ట్మెంట్లు వచ్చారు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు రోజు ఇదే కార్యక్రమం చేస్తూ ఉంటారు నాకు తెలుసు కాదంటలే, కానీ ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా కరెంట్ కానీ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి షెల్టర్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఇది విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా భక్తితో పాల్గొని ఆ స్వామి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటూ అందరూ సహకారం మరి ఇవ్వాలని చెప్పి ప్రతివాన్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.